అంతే కదా, మాటలు లేకుండా ఆచరణలో మీ బడ్జెట్ కేటాయింపు చేసినప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. మీరు ఎక్కడ రిక్రూట్మెంట్ ఉంటుంది, లక్షలాది మంది బీఎడ్ చేసిన టీటీ చేసిన యువత వెయిట్ చేస్తారు గవర్నమెంట్ టీచర్ల పోస్టుల గురించి, లెక్చరర్ పోస్టుల గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంతమందిని రిక్రూట్ చేసినప్పుడు మీరు అనుకున్న స్వప్నం కరెక్ట్ అవుతుంది. నిజంగా మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారా లేక నిజంగానే ఆశయ సిద్ధితో మాట్లాడుతున్నారు. కానీ ఆశయాలు సిద్ధించాలంటే మాలాంటి సంస్థల్లో పనిచేసే మేధావులను కూర్చోబెట్టుకొని మాట్లాడి మీరు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 6 నెలలు అవుతుంది. దానిపైన మీరు చర్చనే లేదు. మళ్ళీ ఒక అమలు కమిటీని వేశారు. అమలు కమిటీలో కేశవరావు సార్ ఏం చేస్తారు? ఆయన వేసింది ఈయన 7. ఇప్పటికే ఎన్ఈపి పేరుతో ఒకటి పాలసీ ఉంది పైన. అంటే ఏది అమల్లోకి లేకుండా దానిలో ఉన్న మంచి చర్యలను ఒక చర్చలోకి తీసుకురాకుండా, ఉపాధ్యాయ విద్యారంగ మేధావులన్నీ చర్చలోకి తీసుకోకుండా ఏకపక్షంగా మీరు చెప్తూ చేస్తే అది ఆచరణలో శూన్యమవుతుంది, మీరు ఫెయిల్యూర్ కారణమవుతుందని చెప్పి మేము టీపీటీఎఫ్ పక్షాన, తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ పక్షాన క్షేత్రస్థాయిలో ఉన్న భౌతిక పరిస్థితులను, అకాడమిక్ పరిస్థితులను గ్రహించిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవాలని, అనుగుణంగా మీరు 20% బడ్జెట్ కేటాయింపు చేసినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పి మేము ప్రభుత్వానికి వేదిక పక్షాన నివేదిస్తున్నాం.